హలో ఎవరివన్, నేను మీ శ్రీకాంత్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలుగు ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనందరి కోసము ఒక అద్భుతమైనటువంటి హౌసింగ్ ప్రాజెక్ట్ని అయితే మీకోసం పరిచయం చేయబోతున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, ఒకే చోట 10 ఇంట్లు అయితే కడుతున్నారు. ఒక్కొక్క ఇల్లు 167 గజాలు అయితే ఉంటుందండి. సెంట్రల్లో చూసినట్లయితే 3.5 సెంట్ల వరకు ఉంటుందండి. అదే ఎస్ఎఫ్టీలో చూసినట్లయితే 1500 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. వీడియోని చివరిదాకా చూడండి, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేయబడతాయి. హౌస్ కన్స్ట్రక్షను, కాస్టు, లొకేషను ఇవన్నీ కూడాను వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకోసము ఇక్కడ కనిపించేటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనేది సపరేట్ ఉందండి. అట్లనే మెయిన్ ఎంట్రన్స్ ఐరన్ గేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. ప్రక్కన రైట్ సైడ్లో కార్ పార్కింగ్ ప్లేస్ అయితే సపరేట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 2 కార్లు అయితే మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా అయితే ఉంది. అట్లనే ఈ కార్నర్లో మెట్ల ల్యాండింగ్ కూడా కనిపిస్తుంది చూడండి. అట్లనే మెట్లకు ప్రక్కగానే ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ లోపలంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇండియన్ స్టైల్ ఇచ్చారు వాష్రూమ్ అనేది. ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను పల్నాడు జిల్లా నరసరావుపేటలో అందుబాటులో ఉందండి. పల్నాడు జిల్లా ఓల్డ్ నేమ్ వచ్చేసరికి గుంటూరు జిల్లా అండి. హౌస్ మెజర్మెంట్స్ కూడా చూసినట్లయితే 35 అడుగుల వెడల్పు ఉంటుంది, 43 అడుగుల పొడవు అయితే ఉంటుందండి. అంటే మొత్తంగా 167 గజాల వరకు అయితే ఉంటుంది. ఇంటి లోపలికి రాగానే ముందుగా హాల్ స్పేస్ అయితే కనిపిస్తుంది చూడండి. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ అయితే ఉంటుంది. టాప్లో వచ్చేసరికి పిఓపి ఫాల్ సీలింగ్ అండి. అట్లనే ఎదురుగా టీవీ విండో కబోర్డ్ అయితే ఇస్తారు. ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతుందండి. అండర్ కన్స్ట్రక్షన్లో చాలా తక్కువ ప్రైజ్లోనే ఈ హౌసెస్ని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. వర్క్ అయితే చాలా నీట్గా చేస్తున్నారు. రా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడే కటింగ్ అట్లానే ఫిట్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. విండోస్ వచ్చరికి యూపీయూసీ విండోస్ ఇస్తారు. మెయిన్ ఎంట్రన్స్ లో టేక్ వుడ్ డోర్ అయితే ఇస్తారు. ఇప్పుడు మనము కిచెన్ డైనింగ్ ప్లేస్ అయితే చూద్దాము. ఈ హౌస్ లో వుడ్ విషయానికి వచ్చినట్లయితే అంతా కూడాను ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి. ఎకర్లిక్ వర్క్ అనమాట. ది బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ డిజైన్ కూడా చాలా బాగున్నాయి. ఈ హౌస్ మనకి ప్రతి నీడికి కూడా యాక్సెస్ చాలా బాగుంటుందండి. బస్ స్టాండ్కి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్, రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, మార్ట్స్, గ్రోసరీస్ ప్రతిదీ కూడా చేరువలో ఉంటాయండి. మెయిన్ రోడ్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్కి అయితే వచ్చాము. చూడండి, చాలా సఫిస్టికేటెడ్గా అయితే డిజైన్ చేస్తున్నారు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అప్ టు 7 feet హైట్లో టైల్స్ అయితే వేశారు. అట్లనే ఇక్కడ వాష్రూమ్ అనేది వెస్ట్రన్ మోడల్లోనే ఉంటుందండి. మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఈ హౌస్ని మనము బ్యాంక్ లోన్ కూడా పర్చేస్ చేయవచ్చండి. ఎలిజిబుల్ కస్టమర్స్కి 80% ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తుంది. ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాము. ఈ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ అంతా కూడా ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్ అండి. టాప్లో కూడా పిఓపి ఫాల్ సీలింగ్ అయితే చేశారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఈ వాష్రూమ్ కూడా వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటుందండి. అప్ టు 7 feet హైట్లో సెరామిక్ టైల్స్ అయితే వేశారు చూడండి. తర్వాత మనం ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఏ విధంగా ఉందో కూడా చూద్దాము. ఇప్పటివరకు చూసినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఏ విధంగా ఉందో ఓవరాల్గా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లా ఎవరైనా ఈ హౌస్ కొనుక్కోవాలనుకున్నట్లయితే తప్పకుండా వీడియోలు కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఇప్పుడు మనము ఎదురు ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే చూడబోతున్నాము. ఇంటి ముందు వచ్చరికి 30 అడుగుల సీసీ రోడ్లు అయితే వేస్తారండి. హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. అన్నీ కూడాను సిమిలర్గానే ఉంటాయి మోడల్స్ అనేవి. ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి మొత్తంగా 10 ఇళ్ళు అయితే ఉన్నాయండి. హౌస్ బుకింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. మీకు ఎవరికి ఇల్లు కావాల్సి ఉన్నట్లయితే తప్పకుండా వీడియోలు కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీకు ఇంకా ఏవైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోలు కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మీకు మరిన్ని వివరాలు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. మన వెస్ట్ ఫేసింగ్ హౌస్లోకి అయితే వచ్చాము. ఇది స్టేర్ కేస్ అండి. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ప్లేస్ అనమాట. అట్లానే నార్త్లో వచ్చేసరికి 3 అడుగుల వర్షం అయితే కనిపిస్తుంది చూడండి. చాలా విశాలంగా అయితే ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందండి. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ టేక్ వుడ్ డోర్ అయితే ఇస్తారు. లోపలికి రాగానే చాలా అంటే చాలా విశాలమైనటువంటి హాల్ కనిపిస్తుంది చూడండి. ఈ హాల్లోనే టీవీ యూనిట్ కబోర్డ్ అయితే ఇస్తారు. టాప్లో కూడా చూసినట్లయితే బ్యూటిఫుల్ పిఓపి ఫాల్ సీలింగ్ అయితే చేశారు. ఇంకా కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే ఉందండి. చాలా సఫిస్టికేటెడ్గా ఉన్నాయి ఈ హౌసెస్ అన్నీ కూడాను. ఆగ్నేయ మూలగా కిచెన్ రూమ్ కూడా చూడవచ్చు మనం ఇక్కడ. బెడ్రూమ్స్ 2 కూడాను హాల్కి ప్రక్కగానే ఉంటాయండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్లో ఉన్నటువంటిది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ కూడా చూడండి చాలా విశాలంగా అయితే ఉంది. సిమెంట్ కబోర్డ్స్ వర్క్ అయితే అయిపోయింది. వుడ్ వర్క్ అయితే ఉందండి పెండింగ్. ఇక్కడ కూడా సీలింగ్ అయితే చేశారు. అట్లానే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఏర్పాటు చేశారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడవచ్చు. ఈ వీడియోలో నేను ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లియర్గా తెలియజేసాను అనుకుంటున్నాను. మరింత సమాచారం కొరకు వీడియోలో ఇచ్చినటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. రెగ్యులర్గా ఫాలో అవ్వడం ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.